Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. నిత్యానపాయని అయిన అమ్మ భగవానుడిని కూడా వదిలి ఈ లోకాన అవతరించి బిడ్డలమైనటువంటి మనందరినీ కూడా ఉద్ధరించటానికి ఈ లోకంలో మనతో పాటు ఒక జీవిగా ఉండి మనం ఏ విధంగా భగవానుణ్ణి పొందగలమో తెలియచేసినటువంటి అద్భుత అవతారమే ఆండాళ్ తల్లి యొక్క అవతారం. అలాంటి తల్లి మనకు అనుగ్రహించినటువంటి తిరుప్పావైలోని 14వ పాశురాన్ని మనం ఈరోజు కొంత అనుసంధానం చేసుకొని ఏ విధంగా ఒక కర్మ సన్యాసి అయినటువంటి వాడు ఉండాలో తెలియచేస్తున్నది. ఉంగళ్ పుழக்கடை தொட்டத்தும் வவியுள் செங்கல் நீர்வாய் நெகிழ்ந்து அம்பல்வாய் கும்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவன் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதன்றார் எங்களை முன்னமிழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நவுடையாய் செங்கொடு சக்கரமீந்தும் தடக்கையன் பங்கைய கண்ணான் எப்பாடு எலோர் ఎంబాయ్. ఈ పాశురంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒక సన్యాసి అసలు ఎందుకని ఆయన్ని మనం సన్యాసి అని అంటున్నాం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి. ముందుగా ఈ విషయాన్ని చెప్పబోయే ముందుగా వీళ్ళు లోపల పడుకొని ఉన్నటువంటి ఆమెని సంబోధన చేస్తూ చెప్తున్నటువంటి మాట. మీ ఇంటి యొక్క వెనకాల ఒక చిన్న బావి ఉంటుంది కదండి, దిగుడు బావి అంటాం మనం. అలాంటి ఒక దిగుడు బావి లోపల ఉండేటువంటి తామర పూలు వికసించుకుంటున్నాయి, కలువ పూలు నెమ్మది నెమ్మదిగా ముడుచుకుంటున్నాయి అని చెప్పి అన్నారు. అంటే సూర్యోదయానికి సూచన అయినటువంటిది తామర పూలు వికసించుకోవటము. కలువ పూలు రాత్రిపూట వికసించుకుంటాయి, సూర్యోదయం అవగానే ముకుళించుకోవటం మొదలెడతాయి. కనుక ఆ విధంగా ఆ బయట ఉండేటువంటి పూలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. శంగల్ పొడిక్కూరై వెண்பல் தவத்தவர் தங்கள் తిరుక్కోయిల్ శంగిడువార్ పోదన్రార్. తరువాత ఈ కాషాయ వస్త్రాన్ని ధరించినటువంటి సన్యాసులు చేతిలో ఒక కుంచెకోలను పట్టుకొని పోతూ ఉన్నారు, హరినామస్మరణ చేసుకుంటూ అని రెండవ. ఏమిటి కాషాయ వస్త్రము అనేటువంటి దాన్ని, సన్యాసి ఎందుకని కాషాయ వస్త్రాన్ని ధరిస్తాడో చూడండి. మన మనస్సు ఎలాంటిది అంటే ఒక రాయి లాంటిదిట. ఈ రాయి ఒక ఎర్రని రాయి లాంటిది అన్నాడు. ఎర్రని రాయి అంటే విషయవాసనలతో కూడుకున్నటువంటిది. విషయవాసనలు ఎరుపు రంగుతో పోలుస్తాం మనం. కాబట్టి విషయవాసనలతో నిండి భగవంతుడి మీద ఏ విధమైనటువంటి ప్రేమ లేనటువంటిది మన మనస్సు అనుకోండి. ఇప్పుడు ఈ మనస్సును మనం ఏం చెయ్యాలి? బాగా పొడి కొట్టేయాలి. అంటే ఈ విషయవాసనలన్నింటినీ దూరం చెయ్యాలి. ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ అనేటువంటి ఒక నీటి లోపల దీన్ని తడపాలి. అది దేని మీద తడపాలి? తెల్లని ఒక వస్త్రం, అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సు మీద దీన్ని పూయాలన్నమాట. పూసినప్పుడు ఈ తెల్లని వస్త్రం ఏ రంగులోనికి మారుతుంది? జేగురు రంగులోనికి మారుతుంది. ఆ వస్త్రాన్ని ధరించినటువంటి వాడు సన్యాసి అయినవాడు. అంటే విషయవాసనలన్నింటినీ పోగొట్టుకొని పరమాత్మ మీద ప్రేమ అనేటువంటిది ఒక్కటి మాత్రమే కలిగి ఉన్నటువంటి వాడు. దాన్ని సూచించేటువంటిదే ఈ కాషాయ వస్త్రము. అందుకనే సన్యాసి కాషాయ వస్త్రాన్ని ధరించాలి అని చెప్పారు. రెండవ గుర్తు ఇంకోటి ఏం చెప్తున్నారు? తెల్లని పలువరుస కలిగినటువంటి వాళ్ళుట వీళ్ళు. ఇది ఎవరు మనకి చెప్పి ఉండరు, ఒక్క గోధమ్మే మనకి చెప్తున్నారు. ఎందుకని తెల్లని పలువరుస ఎలా ఉంటుంది? అసలు పండ్లు దేనికి ముందు సూచన చెప్పండి. చక్కని మాటలు మాట్లాడటానికి పళ్ళు కావాలి, తిండి తినటానికి పండ్లు కావాలి కదా. పళ్ళు లేకపోతే తిండి తినలేం. నోట్లో మంచి మాట రావాలి అని అంటే పళ్ళు ఉండాలి. పళ్ళు లేకపోతే బ్యా 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 తా 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 అంటుంటాం కదా. మరి ఈ తినేటువంటి, కాబట్టి నువ్వు మంచి మాటలు మాట్లాడే వాటికి సూచన తెల్లటి పళ్ళు.
మంచి తిండి కూడా. అంటే తిండికిను దేవుడి మీద భక్తికి ఏంటండి సంబంధం అంటారేమో. తిండే మన ఆలోచనల్ని కూడా తయారు చేస్తుంది అని చెప్పి మనకి ఆయుర్వేదం చెప్తున్నటువంటి మాట. మనం తినేటువంటి తిండి 3 రకాలుగా విభజింపబడుతుంది. కొంత చెత్తంతా కూడాను వ్యర్థ పదార్థ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. దానిలో సారతరమైనటువంటి పదార్థము మన శరీరంలో రక్త మాంసాలని తయారు చేయటానికి పనికొస్తుంది. ఆ తిండి ఉంటేనే కదండి మన శరీరం కాస్త పుష్టిగా ఉండేది. దానిలో సారతమమైనటువంటిది మన ఆలోచనలు తయారు చేసేటువంటిదిగా తయారవుతుంది. అందుకనే సాత్వికాహారం తినమని చెప్పి మన పెద్దలు చెప్పేది. సాత్వికాహారం తినేటువంటి వాడి యొక్క ఆలోచనలు చక్కని ఆలోచనలుగా ఉంటాయి. సత్వ సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ సన్యాసులు అటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల వాళ్ళ పళ్ళు తెల్లగా అనిపిస్తున్నాయి. అంటే పంటి యొక్క తెలుపు రంగు కాదు ఇక్కడ ప్రధానం మనకు కావలసింది. దానివల్ల వచ్చేటువంటి ఒక మెరుపు ఏదైతే ఉందో వారిలో ఉండేటువంటి సత్వగుణాన్ని అవి ప్రతిబింబింప చేస్తున్నాయా అనేటట్లుగా ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి ఉత్తములైనటువంటి యోగేశ్వరులైనటువంటి వాళ్ళందరూ కూడాను వెళుతున్నారు తమ చేతి లోపల ఒక కుంచెకోల పట్టుకొని. ఏమిటి ఈ కుంచెకోల అని అంటే, దేవాలయానికి తలుపు మూసేసినప్పుడు లోపల నుంచి ఒక గడియ వేస్తారు, బయట గడియ కాకుండా. ఆ లోపల ఉండేటువంటి గడియ తెరవాలంటే బయట నుంచి కుంచెకోల ఇలా ఉంటుంది. అది దాన్ని ఇలా పెట్టి ఇట్లా తీస్తే లోపల నుంచి తలుపు బయటకు తెరుచుకుంటుంది అన్నమాట. అలా తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే లోపలికి వెళ్ళటానికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి మార్గం సుగమం అవుతుంది. ఇది మనకు కావలసి. ఏమిటిది? ఇదిగో చేతిలో ఉండేటువంటి ఉపదేశ ముద్ర ఇలా కుంచెకోల్లాగా ఉంటుంది చూడండి. అంటే వారి చేతిలో ఉండేటువంటి ఈ ఉపదేశ ముద్ర ద్వారా వారు మనకి సరైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారన్నమాట. కనుక ఆ విధమైనటువంటి సన్యాసులందరూ కూడాను భగవానుడి యొక్క చెంతకు వెళుతున్నటువంటి సమయం ఇది. ఎంగళై మున్నం ఎഴുப்புవాన్ వాய்పేషం నంగాయ్ ఎഴുందిరాయ్. ఓ అమ్మాయి నువ్వు నిద్రలేవమ్మా అని చెప్పి నానాదాయ్ నాగుడయాయ్. దీనిలో సిగ్గుపడాల్సినటువంటి, బిడియపడాల్సినటువంటి విషయమేముంది? భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సంశ్లేషణ సౌభాగ్యాన్ని నువ్వు పొందావు. ఆ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియదని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ఒక భక్తుడైనటువంటి వాడు ఏ విధంగా ఉంటాడో అందరికీ ఉండేటువంటి విషయమే కదా. కాబట్టి దాని గురించి నువ్వు ఏదో చింతపడాల్సినటువంటి విషయం ఏమిటి కనుక, కాబట్టి నిద్రలేచి రావమ్మా నువ్వు అని చెప్పి పిలిచారు. శంగుడు చక్కరమెందుం తడక్కయ్యన్ పంగయక్కణానెప్పాడ. ఎందుకు నిద్రలేచి రావాలి అని చెప్పి అడుగుతున్నది ఆమె. ఎందుకు లేచి రావాలి అంటే, శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి వాడు. చక్రమేమో దుష్ట శిక్షణ చేసేటువంటిది. అంటే మనలో ఉండేటువంటి చెడు భావాలన్నింటినీ దూరం చేసుకొని, శంఖం యొక్క గుణం చూడండి, దాని జీవితం అంతా కూడాను భగవానుడి నోటి నుండి వచ్చేటువంటి గాలే దాని జీవితం. భగవంతుడిని నిరంతరం అంటిపెట్టుకుని ఉండేటువంటిదే శంఖం. కాబట్టి భగవంతుడిని అలా అంటిపెట్టుకుని ఉండి ఆయనతోనే మన జీవితం తప్ప, ఆయన తప్ప అన్యం మనకి ఏదీ లేదు అని చెప్పేటువంటి ఒక స్థితి. దీన్ని అకారత్రయము అని చెప్పి అంటాం. కొద్దిగా లోతుల్లోకి విషయానికి వెళితే అదంతా కూడాను సరే. అలాంటి వాడు తడక్కయ్యన్, బాగా విశాలమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. పంగయక్కణాన్, చాలా విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. పుండరీకాక్షుడు అని చెప్పి కదా ఆయనకి పేరు. అలాంటి పుండరీకాక్షుడైనటువంటి ఆ స్వామి యొక్క నామాన్ని మనందరము కూడా కలిసి కీర్తన చేయటం కోసం అని చెప్పి మనందరం కలిసి వెళదాం లేవమ్మా అని చెప్పి వీళ్ళు ఈమెను పిలవటంతో వీళ్ళందరూ కూడాను కలిసి ఆ లోపల పడుకున్నటువంటి ఆమె కూడా వీళ్ళతో కలిసి వచ్చింది ముందుకి. ఆ విధంగా 9వ స్త్రీని కూడా ఈరోజు తమతో పాటు కలుపుకున్నారు. ఈ యాత్రని రేపటితో వాళ్ళు ముగిస్తారు. ఆ విషయాన్ని రేపు మనం తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.